హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ శ్రీకాకుళంలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయింది. ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టుగా తెలియపరిచారు. ఈ ఉద్యోగాలకు 10th పాస్, ఇంటర్ పాస్, డిప్లొమా పాస్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి అనే వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసి అప్లై చేసుకోండి. వీడియో మీకు ఉపయోగపడితే నా ఛానల్ సివి జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాము. ఫ్రెండ్స్, డిఎంహెచ్ఓ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మనకు కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ శ్రీకాకుళం అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ లింక్ మీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు డిఎంహెచ్ఓ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి మీ అప్లికేషన్ని మార్చి 2, 2024లోగా ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి నీలమ్మ కాలనీ పాలకొండలో వేకెన్సీ అయితే చూపించారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ పాస్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్తో 1 year అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అయితే పుణ్యవీధి శ్రీకాకుళంలో వేకెన్సీ అయితే చూపించారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీ పాస్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ హాస్పిటల్లో. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్ట్ అయితే ఫజల్ బేగ్ పేట్ శ్రీకాకుళంలో వేకెన్సీ అయితే చూపించారు. క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th పాస్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాలి. ఏజ్ అయితే 26 February 2024 నాటికి 18 నుండి 42 years మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 years రిలాక్సేషన్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ షెడ్యూల్ డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాదంతా నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అయితే 28 February 2024 ప్రారంభమైంది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అయితే March 3, 2024 క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ అయితే March 13, 2024 అయితే అయిపోతుంది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ మరియు 10th class మార్క్స్ కానివ్వండి, లేదా ఇంటర్ మార్క్స్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ని March 2, 2024లోగా సబ్మిట్ చేయాలి. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్కులు సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి 75 marks అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా 2 marks, 1 mark మరియు 2.5 marks అనేది కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే 2.5 marks, అర్బన్లో కనుక వర్క్ చేస్తే 1 mark, రూరల్లో కనుక వర్క్ చేస్తే 2 marks, అండ్ COVID-19 టైంలో వర్క్ చేస్తే 6 months కనుక వర్క్ చేస్తే 5 marks, అండ్ 1 year కనుక చేస్తే 10 marks, అండ్ 1 year 6 months కనుక చేస్తే 15 marks అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇదేనండి అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ కానీ, 10th class కానీ, ఇంటర్ మార్క్స్ కానీ, టీసీ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. అయితే ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మదర్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వివాహం అయినట్లయితే భర్త లేదా భార్య పేరు రాయాల్సి ఉంటుంది. అలాగే సెక్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ రాయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. ఎక్సర్వీస్ మెన్ అయితే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి.
క్లాస్ 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ డీటెయిల్స్ రాసి సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే డీటెయిల్స్ టోటల్గా రాయండి. వెయిటేజ్ మార్క్స్ వరకు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ మీ చిరునామా రాయాలి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి, మీ ఈమెయిల్ ఐడి కూడా రాయాలి. ఇంకా ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేసేవాల్సి ఉంటుంది. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సైన్ చేయండి. ఫైనల్గా ఇంటర్వ్యూ వెళ్తే ఇంటర్వ్యూ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.